హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను వెజిటేబుల్స్ గ్రాసరీస్ తీసుకొచ్చుకున్నానండి. ఆ రోజు ఈవినింగ్ వెళ్ళానమాట మార్కెట్కి. మార్కెట్ అంటే ఇక్కడ నెల్లూరులో పెద్ద మార్కెట్ ఉంటుంది, అలాగే ఇది ఉంటుంది కదా, రైతు బజార్ కూడా ఉంటుంది అనమాట. రెండు పక్క పక్కనే ఉంటాయిలేండి. అక్కడికి వెళ్ళేసి తీసుకొచ్చుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అనమాట. డైలీ నాకు ఇంటికి దగ్గరలో రావు, అందుకనేసి ఇలా తీసుకొచ్చుకొని ఇంకా ఆ రోజు వర్షం కూడా పడుతుండిందండి బాగా. ఇక మొక్కజొన్న కంకులు కూడా తెచ్చున్నారనమాట. ఇంకా వేడివేడిగా తినొచ్చు అనేసి ఒక పక్కన కుక్కర్లో కూడా పెట్టేశాను, అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇట్లా టిష్యూ అనేది అడుగును వేసుకొని సర్దుకుంటే ఇంకా నెమ్ము ఏదన్నా చెమ్మ వస్తే అది పీల్ చేసుకుంటుంది కదా, ఫ్రెష్గా ఉంటాయండి వెజిటేబుల్స్. కొన్ని అయితే ఇలా పెట్టుకుంటాను నేను అందుబాటులో. కొన్ని వీలు కానివి టమోటాలు అలాంటివి డైరెక్ట్గా బాక్సుల్లో ఫ్రిడ్జ్ బాక్స్ అడుగుని పోసేసుకుంటాను అనమాట. ఇంక ఈ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వల్ చేసుకొని ఇలా అందుబాటులో పెట్టేసుకుంటాను. ఆ వెజిటేబుల్స్ తీసుకురాగానే నిజంగా ఓపిక ఉండదండి, కానీ తప్పదు కదా, చేసేసుకోవాలి. నెక్స్ట్ డే వరకు అలాగే ఉంచితే టమోటాలు, ఆకుకూరలు ఇలాంటివి పాడైపోతాయి కదా. ఇంక వాటి వరకే సర్దాను. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది. గ్రాసరీస్ నెక్స్ట్ డే సర్దుకుందామని ఎక్కడెక్కడ వదిలేసాను ఆ రోజు. ఇంక ఇది నెక్స్ట్ డే అండి. ఇంకా ఆనియన్ బాస్కెట్లో ఇంకా వెజిటేబుల్స్ ఇవి ఉంటాయి కదా, ఆనియన్స్, పొటాటోస్ వీటిని పెట్టుకుంటున్నాను. ఈ సరుకులన్నీ సర్దుకోవాలన్నమాట. ఇప్పుడు డబ్బాలు అనేవి ఆల్రెడీ ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను కాబట్టి అది పెద్ద పనిలాగా ఏం పెట్టుకోను. అంటే సరుకులు అయిపోయినట్టు కడిగి పెట్టేసుకుంటాను అనమాట. ఇక ఇది వచ్చేసి అడుగున అంతకుముందు వేసుకున్నప్పుడు న్యూస్ పేపర్ వేసుకుంటే మళ్ళీ తీసేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. క్లీన్ చేసుకోవడం ఆ ప్రాసెస్ ఈజీగా ఉంటుంది అనమాట. ఆ పేపర్ తీసేసి లైట్గా వెట్ క్లాత్ అట్లా వైప్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది అనమాట. ఇంక ఇట్లా అడుగున పేపర్ అనేది వేసుకుంటున్నాను. ఇంకా అడుగునైతే ఇంకా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, ఆనియన్స్ పోసుకుంటాను. ఇంకా పైన వచ్చేసి పొటాటోస్, వెల్లుల్లిపాయలు పోసుకుంటాను అనమాట. ఈ వెల్లుల్లిపాయలు కొన్ని ఇట్లా అందుబాటులో ఉంచుకొని కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. అంతకుముందు తెలియక మొత్తం ఇలాగే పోసుకునేదాన్ని, కానీ ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు ఒక్క పాయ కూడా పోదండి. అసలు పురుగు అనేది రాదనమాట. అంటే పురుగు పట్టి చొచ్చుబడిపోతాయి కదా పాయలు, అలా అవ్వట్లేదు. కొన్ని అయితే ఇట్లా అందుబాటులో ఉంచుకొని కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మా ఫ్రెండ్ చెప్పింది ఆ టిప్పు. ఇంకా అప్పటి నుంచి అలా చేస్తున్నాను అనమాట. ఇంక ముందరైతే ఇవి నిన్న పెండింగ్ ఉండింది ఈ వర్క్, ఇది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా పప్పులు ఇవన్నీ సర్దుకుందాం అనుకుంటున్నాను. ఇవి 1 kg ఉన్నాయండి క్వాంటిటీ ఈ డబ్బాలు. అంటే నేను ఎక్కువ అంతకుముందు అయితే 5 kgలు 10 kgలు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నప్పుడు. అంటే ఒకేసారి ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళేవాళ్ళం అనమాట. పురుగు అనేది వచ్చేది కాదండి. ఒక్కసారి ఎండలో ఆరబెట్టి పెట్టేసుకుంటే పురుగు అన్న మాటే వచ్చేది కాదు. ఓన్లీ నేను ఉప్మా రవ్వ, పెసరపప్పు, ధనియాలు వీటిని మాత్రమే లో ఫ్లేమ్ లైట్గా వేపుకొని చల్లారాక స్టోర్ చేసి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదండి, అసలు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పురుగు వచ్చేస్తున్నాయి. అంటే నా బహుశా ఈ డీమార్ట్ ఇలాంటి వాటిల్లో ఆల్రెడీ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఉంచి పెడతారు కదా, అందువల్ల మనం తీసుకొచ్చి ఇలా డబ్బాలో పోస్తే పోతున్నాయేమో అనుకుంటున్నాను. అందుకే నేను 1 kgకి మట్టుకే పోసుకొని మిగిలినవి డీప్ ఫ్రిడ్జ్ వైపు ప్యాకెట్స్లో అలాగే స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి. ఇంకా డీమార్ట్లో కాస్త ₹1 తక్కువ నాన్ని ఎగబడి కొంటారు, కానీ కొన్ని వస్తువులు మాత్రం బాగోవండి. ఆ రోజు నేను డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తే అస్సలు ఫ్రెష్గానే అనిపించలేదు. మామూలుగా అయితే మాకు ఇక్కడ నెల్లూరులో స్టౌనస్పేట ఉంటుంది అన్నమాట. అక్కడ ఓన్లీ డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన షాపే ఉంటుందండి. అక్కడ తీసుకొచ్చుకుంటాను. ఇంక సరే ఈసారి ఇక్కడికి తీసుకున్నాను. అంతగా నాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట డ్రై ఫ్రూట్స్. ఇట్లా అన్నీ సర్దేసుకుంటున్నానండి. వీటన్నిటిలో స్పైసెస్ పోసి ఉంచుకుంటాను. వీటిలో మారుస్తూ ఉంటానులేండి. ఇవి చూడడానికి కూడా భలే బాగుంటాయి కదా, బుజ్జిగా జార్లు. ఇంక ఇక్కడ పెట్టేసుకుంటున్నానండి. ఇట్లా 1 kg కన్నా ఎక్కువ పెట్టుకున్న పురుగు వచ్చేస్తున్నాయి అనమాట. అందువల్ల కొన్ని పెట్టుకుంటున్నాను ఇక్కడ.
డ్రై ఫ్రూట్స్ ఇట్లా పెట్టుకున్నాను కానీ నెక్స్ట్ మళ్ళీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. మళ్ళీ ఎక్కడ పురుగు వస్తాయో అనేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత. ఇంక ఇక్కడ వచ్చేసి పాపకి స్నాక్స్ అన్నీ ఇందులో సర్దేస్తున్నానండి. కొన్ని బిస్కెట్స్ ఇలా తీసుకుందనమాట పాప. ఇక ఇక్కడ టీ పొడి ఇవి వచ్చేసి నాకు స్టవ్కి దగ్గరలో ఉన్న డ్రాలో పెట్టుకుంటాను. టీ పొడి ఇంకా బెల్లం పొడి. ఈ బెల్లం పొడి బాగుందండి. ఇప్పుడు టీ మరిగాక లాస్ట్లో యాడ్ చేసుకుని ఆపేస్తే పాలు కూడా విరిగిపోవట్లేదు. అందుకనేసి ఇంకా ఈ బెల్లం పొడి కూడా యూజ్ చేస్తున్నాను నేను ఈ మధ్య. అంతకుముందు బెల్లం దంచి ఒక డబ్బాలో పెట్టుకునేదాన్ని. ఇప్పుడు డైరెక్ట్గా దొరికేస్తుంది కదా. ఇంకో కొంతమంది షుగర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, అందుకని అది కూడా అందుబాటులో ఉంచుకుంటాను. ఇంక ఇవి వచ్చేసి బెల్లం దిమ్మెలండి. చిన్న చిన్న దిమ్మెలు బుజ్జిగా భలే ఉన్నాయి కదా. అంతకుముందు నేను దంచి డబ్బాలో పెట్టుకునేదాన్ని. ప్రసాదం ఎప్పుడైనా దేవునికి పెట్టడానికి ఫ్రూట్స్ అందుబాటులో లేకపోతే బెల్లం పెడతాను అనమాట. ఇవి బాగున్నాయి కదా, ఒక దిమ్మను అలా పెట్టేసుకోవచ్చు అనేసి ఇంక తీసుకున్నాను. ఫస్ట్ టైం చూశాను నేను అవి అక్కడ. ఇంకా సరే తీసుకొచ్చుకున్నాను. ఇక ఇవి వచ్చేసి అందుబాటులో ఉండేలాగా, అంటే ఇవేం పెద్దగా పురుగు రావు, ఇంకా కనపడేలాగా ఇలా బాస్కెట్స్లో పెట్టుకుంటున్నానండి. ఇంకా పురుగు వచ్చేలాంటివి ఇంకా పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, రవ్వలు ఇలాంటివన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి ఆ రోజు. ఇంక ఇలా కనపడేలాగా ఉంటాయి కదా, ఏదైనా మనకి అయిపోయినప్పుడు కొన్ని ఇలాంటివి అందుబాటులో ఉండేలాగా పెట్టుకుంటానమాట. ఇక ఎండు కొబ్బరి కూడా కొంచెం ఆయిల్ స్మెల్ వచ్చింది ఆ రోజు. ఊరు నుంచి వస్తుంది నాకు కొబ్బరి, అసలు ఎప్పుడు కొనలేదు నేను. నాకు ఊరు నుంచి వస్తుంది ఫ్రెష్గా కొబ్బరి చెట్లు ఉంటే అక్కడి నుంచి పంపిస్తారనమాట. ఆ రోజు లేదు అందుబాటులో. ఇంకా సరే అనేసి ఒక 1/2 కిలోను 1/2 కేజీను ఆ ప్యాకెట్ తీసుకొచ్చాను. కొంచెం ఆయిల్ స్మెల్ వస్తుంది. ఇంకా సరే తప్పదు కదా, ఇంకా కట్ చేసి ఇంకా బయట ఉంటే ఇంకా స్మెల్ వస్తుందేమో, అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక తర్వాత ధనియాల పొడి కొట్టుకుంటున్నానండి. ఈ సామాన్ తెచ్చినప్పుడే ఇలా ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, కొన్ని మిరియాలు, కొద్దిగా సోంపు, ఇంక ఇవన్నీ వేసేసి కొంచెం లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకుంటాను అనమాట. మరీ ఎక్కువ వేపుకోను. ఇట్లా ధనియాల పొడి అందుబాటులో ఉంచేసుకుంటే ఇంకా మన మసాలా కర్రీలు ఉంటాయి కదా, ఇంకా చికెను, ఇంకా వెజ్ కర్రీస్లో కూడా కొన్ని మసాలా కర్రీలు చేస్తాం కదా, అలాంటి వాటికి ఈజీగా ఉంటుంది కదా అందుబాటులో అనేసి. ఈ పొడిలో చివరగా కొన్ని బియ్యం యాడ్ చేశాను చూసారా. అమ్మ యాడ్ చేస్తారనమాట అట్లాగా, ఎందుకంటే కూర చిక్కబడి బాగుంటుందంట. ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. కొన్ని బియ్యం యాడ్ చేసేసుకొని అవి కూడా కాస్త వేగాక పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా సాంబార్ పొడి కూడా చేసుకుంటున్నానండి అదే రోజు. ఇంకా సాంబార్ పొడికి నేనైతే కందిపప్పు, పచ్చెనపప్పు, పెసరపప్పు, ఇంకా కొంచెం మినప్పప్పు, పెసరపప్పు చాలా తక్కువ వేసుకుంటానులేండి, కొంచెం మినప్పప్పు వేసేసుకొని అవి వేగాక ఎండుమిరపకాయలు వేసేసి అవి కూడా వేగాక అప్పుడు ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, ఆవాలు అవి కూడా వేసేసుకొని ఎండు కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు, వీటన్నిటి కూడా మంచిగా వేపేసుకుంటున్నానండి లో ఫ్లేమ్లోనే. అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకునే సాంబార్ పొడిలో వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తానండి. ఇది స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి వెల్లుల్లిపాయలు వేయట్లేదు ఇందులో. చూసారు కదా, ఇట్లా వేగాలన్నమాట కరివేపాకు కూడా. ఇంకా అవన్నీ చల్లారాక పొడి కొట్టి పెట్టేసుకుంటానండి. ఇలా చేసేసుకుంటే ఇంకా మనకి ఇంకా 10 డేస్ వరకు, 10 డేస్ పైనే వస్తాయండి. అదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి. థ్యాంక్ యూ.